హాయ్ స్టూడెంట్స్, ఈ వీడియోలో మనము డైజెషన్ అండ్ అబ్జార్ప్షన్ చాప్టర్కి సంబంధించి ఎంసెట్ ఓరియంటెడ్గా ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్, వాటిని గుర్తుపెట్టుకోవడానికి సింపుల్ ట్రిక్స్ అనేవి ఈ వీడియోలో నేర్చుకుంటాము. ఈ వీడియో డైజెస్టివ్ గ్లాండ్స్ ఏమేమి ఉంటాయి, గ్లాండ్స్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా సెక్రెషన్స్ అనమాట, డైజెషన్కి హెల్ప్ చేసేవి. ఏమేమి గ్లాండ్స్ ఉన్నాయి, సెలైవరీ గ్లాండ్ ఉంది, లివర్, ప్యాంక్రియాజు, గ్యాస్ట్రిక్ గ్లాండ్స్, ఇంటెస్టైనల్ గ్లాండ్స్. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్, చాలాసార్లు ఎంసెట్లో రిపీటెడ్గా అడిగారనమాట. దీన్ని మనము సమ్ లవ్లీ పీపుల్ గెట్ ఇన్వైటెడ్. సమ్ లవ్లీ పీపుల్ ఇన్వైటెడ్ అంటే సెలైవరీ గ్లాండ్స్, లివరు, ప్యాంక్రియాజు, గ్యాస్ట్రిక్ గ్లాండ్స్, ఇంటెస్టైనల్ గ్లాండ్స్. ఇవన్నీ కూడా డైజెషన్లో మనకు హెల్ప్ చేసేటువంటి గ్లాండ్స్. మనకు స్టేట్మెంట్స్లో అడుగుతూ ఉంటారు, కొన్ని గ్లాండ్స్ని ఇచ్చేసి ఇవి డైజెషన్లో హెల్ప్ చేస్తాయా లేదా అనే స్టేట్మెంట్ అడుగుతూ ఉంటారు. కాబట్టి చాలా ఇంపార్టెంట్. సో సెలైవరీ గ్లాండ్స్, లివరు, ప్యాంక్రియాజు, గ్యాస్ట్రిక్ గ్లాండ్స్, ఇంటెస్టైనల్ గ్లాండ్స్. ఈ గ్లాండ్స్ అన్నీ కూడా ఏం చేస్తాయి, డైజెషన్కి మనకు హెల్ప్ చేసేటువంటి గ్లాండ్స్. సో నెక్స్ట్ మనం అదే సెలైవరీ గ్లాండ్స్. సెలైవరీ గ్లాండ్స్లో మనకు 3 ఉంటాయన్నమాట. ఏంటి 3 సెలైవరీ గ్లాండ్స్ అంటే, ఫస్ట్ వన్ వచ్చేసి పెరోటిడ్. ఇక్కడ ఇయర్ దగ్గర ఉంది కదా, ఈ రెడ్ కలర్గా ఇది ఉంది కదా, దీన్ని మనం ఏమంటాము, పెరోటిడ్ గ్లాండ్ అనేసి అంటాం. ఇక్కడ ఇయర్ దగ్గర ఉంటుంది అనమాట, ఇటుపక్క ఉంటుంది. వన్ పేరు ఉంటాయి పెరోటిడ్ గ్లాండ్స్. తర్వాత సబ్ మాండిబులర్, అండర్ ద జా ఇక్కడ వస్తాయి, వీటిని సబ్ మాండిబులర్ గ్లాండ్స్ అనేసి అంటాం. సబ్ మాండిబులర్ గ్లాండ్ ఇక్కడ వస్తాయి, జా కింద వస్తాయి అనమాట మనకు సబ్ మాండిబులర్ గ్లాండ్. నెక్స్ట్ వచ్చేసి సబ్ లింగ్వల్, టంగ్ కింద లింగ్వల్ అంటే టంగ్ కింద ఉండేటువంటి దాన్ని మనం ఏమంటాము, లింగ్వల్ గ్లాండ్ అంటాము. సో బేసిక్గా మనకు సెలైవరీ గ్లాండ్స్ అనేవి ఏముంటాయి, 3 ఉంటాయి. ఒకటేంటి పెరోటిడ్ గ్లాండ్స్ ఇటుపక్క ఉంటాయి, వన్ పేరు ఉంటాయి, సబ్ మాండిబులర్ గ్లాండ్స్, సబ్ లింగ్వల్ గ్లాండ్స్. సో PS2 అంటే పెరోటిడ్ గ్లాండ్, సబ్ మాండిబులర్ గ్లాండ్, సబ్ లింగ్వల్ గ్లాండ్. పెరోటిడ్ గ్లాండ్, సబ్ మాండిబులర్, సబ్ లింగ్వల్ గ్లాండ్, ఇవి 3 ఉంటాయన్నమాట. మనకు చాలా ఇంపార్టెంట్ పెట్టి సెలైవరీ గ్లాండ్స్ అనేసి అంటాం. సో నెక్స్ట్ మనం చూసినట్లు డైజెస్టివ్ జ్యూసెస్. మనకు డైజెషన్లో ఎక్కడెక్కడ డైజెస్టివ్ జ్యూసెస్ వస్తాయి, వాటి యొక్క ఆరిజిన్ ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. పెప్సిన్ అనేది ఇంటెస్టైన్ నుంచి ప్రొడ్యూస్ అవుతుందా, గ్యాస్ట్రిక్ గ్లాండ్ లేదా స్టొమక్ నుంచి గ్యాస్ట్రిక్నే స్టొమక్ అనేసి అంటాం, స్టొమక్ నుంచి ప్రొడ్యూస్ అవుతుందని చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఈ టేబుల్ని కానీ గుర్తుపెట్టుకున్నారంటే చాలా ఈజీగా గుర్తుంటుంది అనమాట. చూడండి, సెలైవరీ గ్లాండ్స్ ఏం సెక్రెట్ చేస్తాయి, సెలైవాన్ సెక్రెట్ చేస్తాయి. బేసిక్గా దీంట్లో మెయిన్ ఎంజైమ్ ఏంటి, సెలైవరీ అమైలేజ్ అనేటువంటి ఎంజైమ్ ఉంటుంది. అమైలేజ్ అంటే ఇది ఏం చేస్తుంది, స్టార్చ్ని బ్రేక్ డౌన్ చేస్తుంది. తర్వాత గ్యాస్ట్రిక్ గ్లాండ్ అంటే గ్యాస్ట్రిక్ అంటే అర్థం ఏంటి అంటే స్టొమక్ అనేసి అర్థము. గ్యాస్ట్రిక్ గ్లాండ్లో మనకి ఏమొస్తుంది, గ్యాస్ట్రిక్ జ్యూస్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఇది మనకు పెప్సిన్ని, హెచ్సిఎల్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ హెచ్సిఎల్ కారణంగానే ఆల్మోస్ట్ pH 1.2 హైలీ అసిడిక్ pH అనేది ఉంటుందన్నమాట. నెక్స్ట్ లివర్లో మనకు ఎటువంటి ఎంజైమ్స్ ప్రొడ్యూస్ అవ్వవు. చాలా 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 ఇంపార్టెంట్, మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ రిపీట్ అయ్యేటువంటి బిట్ ఏంటి అంటే, లివర్లో ఏ విధమైనటువంటి ఎంజైమ్స్ ప్రొడ్యూస్ అవ్వవు. లివర్లో ప్రొడ్యూస్ అయ్యేటువంటి బైల్ ఎమల్సిఫికేషన్కి హెల్ప్ చేస్తుంది. సో బేసిక్గా బైల్ అనేది లివర్లో ప్రొడ్యూస్ అవుతుంది, కానీ స్టోర్ అయ్యేది ఎక్కడ అవుతుంది, గాల్ బ్లాడర్లో స్టోర్ అవుతుంది. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. బైల్ అనేది ప్రొడ్యూస్ చేసేది ఏంటి, లివరు, కానీ స్టోర్ చేసేది ఏంటి, గాల్ బ్లాడర్ అనేది స్టోర్ చేస్తుంది. నెక్స్ట్ మనం ప్యాంక్రియాజ్ నుంచి మనకేమొస్తుంది, ప్యాంక్రియాజ్ అనేది మిక్స్డ్ గ్లాండ్ అనమాట. బోత్ ఎండోక్రైన్ అండ్ ఎగ్జోక్రైన్ 2 ప్రాపర్టీస్ ఉంటాయి. దీని నుంచి మనకు ప్యాంక్రియాటిక్ జ్యూస్ వస్తుంది. ఏమేమి ఉంటుంది ప్యాంక్రియాటిక్ జ్యూస్లో, మనకు అమైలేజ్ ఉంటుంది, లైపేజ్ ఉంటుంది, ట్రిప్సిన్ ఉంటుంది. ప్యాంక్రియాజ్ అనేది మిక్స్డ్ గ్లాండ్, బోత్ ఎండోక్రైన్ ప్రాపర్టీస్, ఎగ్జోక్రైన్ గ్లాండ్స్ 2 ఉంటాయన్నమాట. నెక్స్ట్ ఇంటెస్టైనల్ గ్లాండ్స్ ఏం చేస్తాయి, ఇంటెస్టైనల్ జ్యూస్ని ప్రొడ్యూస్ చేస్తాయి. ఏమేమి ఉంటుంది ఇక్కడ, మాల్టేజు, పెప్టేజు, ఇవన్నీ లాక్టేజు, ఇవి ఉంటాయన్నమాట. సో బేసిక్గా డైజెస్టివ్ జ్యూసెస్ మనం చూసుకున్నట్లయితే సెలైవరీ గ్లాండ్ నుంచి సెలైవా వస్తుంది. గ్యాస్ట్రిక్ అంటే స్టొమక్లో నుంచి గ్యాస్ట్రిక్ జ్యూస్ వస్తుంది. ఇందులో పెప్సిన్, హెచ్సిఎల్ ఉంటుంది. లివర్ అనేది ఏం ప్రొడ్యూస్ చేస్తుంది, ఎంజైమ్స్ను ఏమీ ప్రొడ్యూస్ చేయదు, బైల్ని ప్రొడ్యూస్ చేస్తుంది. అది కూడా గాల్ బ్లాడర్లో స్టోర్ అవుతుంది అనమాట. ప్యాంక్రియాస్ అనేది ప్యాంక్రియాటిక్ జ్యూసెస్ని మనకు ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంటెస్టైనల్ గ్లాండ్ అనేది ఇంటెస్టైనల్ జ్యూస్ని ప్రొడ్యూస్ చేస్తుంది. దీంట్లో మనకు మాల్టేజు, పెప్టిడేజు, ఇవన్నీ ఉంటాయన్నమాట. నెక్స్ట్ ట్రిక్స్ టు రిమెంబర్ ద డైజెస్టివ్ ఎంజైమ్స్.
సో డైజెస్టివ్ ఎంజైమ్స్ వాటి యొక్క pH కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఒకసారి మనకు పెప్సిన్ అయితే తెలుసు HCl స్టమక్లో ఉంటుంది, దీని యొక్క అసిడిక్ pH అనేది ఉంటుందన్నమాట. కాకపోతే రిమైనింగ్ వాటిని కూడా మనము ఈజీగా గుర్తుపెట్టుకోవాలి. చూడండి సెలైవరీ అమైలేజ్ అనేది మౌత్లో ప్రొడ్యూస్ అవుతుంది. మౌత్లో అంటే ఆల్మోస్ట్ న్యూట్రల్ pH ఉంటుంది, ఆల్మోస్ట్ ఎంత ఉంటుంది 6.8 ఉంటుంది. తర్వాత ఇక్కడ చూడండి ప్రోటీన్ డైజెస్టివ్ అనమాట, ప్యాంక్రియాస్ నుంచి ప్రొడ్యూస్ అయ్యేటువంటి ఈ ట్రిప్సిన్, లైపేజు, మాల్టేజు ఇవన్నీ వీటన్నిటి pH కూడా మనకు న్యూట్రల్ కంటే కొంచెం ఎక్కువ ఉంటుంది, 8 ఉంటుంది. ఈజీ సులభం గుర్తుపెట్టుకోండి. అమైలేజ్ అనేది మౌత్లో ప్రొడ్యూస్ అవుతుంది, దాని యొక్క pH 6.2 ఉంటుంది. పెప్సిన్ అనేది స్టమక్లో ప్రొడ్యూస్ అవుతుంది, HCl ఉంటుంది కాబట్టి దాని pH 1.5 నుంచి 2 ఉంటుంది. తర్వాత ట్రిప్సిన్, లైపేజు, మాల్టేజు ఇవన్నీ ప్యాంక్రియాస్ ఇంటెస్టైన్ దగ్గర ఉంటాయి కాబట్టి వీటి యొక్క pH అంతా 8 ఉంటుంది. సో ఒక్క స్టమక్ దగ్గర మాత్రమే అసిడిక్ pH ఉంటుంది, రెస్ట్ ఆఫ్ ద బాడీ అంతా ఆల్కలైన్ pH ఉంటుంది. మౌత్ దగ్గర ఆల్మోస్ట్ న్యూట్రల్కి ఈక్వల్గా 6.8 pH ఉంటుంది. దీనికి ఒకవేళ మీకు ట్రిక్ కావాలి అనిపిస్తే ఇది గుర్తుపెట్టుకోండి. సమ్ పీపుల్ టేక్ లెమన్ మిల్క్. సో ఇక్కడ మనకు ఎస్ అంటే ఏంటి సెలైవరీ అమైలేజ్, P అంటే పెప్సిన్, T అంటే ట్రిప్సిన్, L అంటే లైపేజ్, M అంటే మాల్టేజ్. సో ఇది చాలా ముఖ్యము. PHS అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే చాలా కన్ఫ్యూజింగ్గా మనం బిట్స్ ప్రిపేర్ చేయాలి అంటే ఈ pH దగ్గర చాలామంది స్టూడెంట్స్ ఇగ్నోర్ చేస్తారు. అట్ ద సేమ్ టైం వీటిలో కన్ఫ్యూజన్ అయ్యేదానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. అందుకని ఇది రిపీటెడ్గా చేస్తున్నాను. ఒకసారి ఈ వీడియోని పాస్ చేసి మళ్ళీ విని నాతో పాటు రిపీట్ చేయండి, ఇమ్మీడియట్గా మీకు గుర్తుంటుందన్నమాట. బయోస్ మీకు ఏ టాపిక్ మీద వీడియో కావాలో కమెంట్స్ రూపంలో తెలియజేయండి. సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.